హలో నమస్కారం తెలుగు జోబ్స్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం గురించి మాట్లాడబోతున్నాం. ఏపీ గ్రామ సచివాలయం 3వ నోటిఫికేషన్ 2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత గ్రామ సచివాలయాల్లో కొత్త శకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మీకు గొప్ప అవకాశమే. ప్రస్తుత ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం, కొత్త ఖాళీలను భర్తీ చేయడం వంటి చర్యలు ఉద్యోగుల భారం తగ్గించడమే కాకుండా సచివాలయాల పనిని మరింత సమర్థవంతంగా మార్చడానికి సాయపడుతున్నాయి. ప్రభుత్వం పౌరుల వెల్ఫేర్ కోసం కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టింది. అందులో ముఖ్యంగా ఇంటి వద్ద పెన్షన్ అందించడం, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం మరియు తల్లికి వందనం కార్యక్రమం త్వరలో ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నారు. ఇవి ప్రజలకు ఎంతో ఉపకారకరమైన పథకాలు. మరి గ్రామ సచివాలయాలలో ఖాళీలు భర్తీ చేయడం మాత్రమే కాకుండా కొత్త భవనాల నిర్మాణం కూడా జరుగుతుంది. ఈ మార్పులు సచివాలయ ఉద్యోగుల పనికి మంచి ప్రభావం చూపించే అవకాశం ఉంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు ఈ కొత్త పథకాలను ప్రకటిస్తూ సచివాలయాల్లో ఉద్యోగుల పని భారం తగ్గించడం గురించి కూడా చెప్పారు. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఏపీ గ్రామ సచివాలయం 3వ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది? 2025లో ఈ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటే ఇప్పుడు నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మీ ప్రిపరేషన్ను పాత పేపర్లు మరియు సిలబస్ ఆధారంగా సిద్ధం చేయడం ద్వారా మీరు ముందుకెళ్లవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరిగిపోవడంతో ప్రభుత్వ సేవల నాణ్యత మెరుగవుతుంది. కావున మీరు ఈ అవకాశాన్ని వదలకుండా ప్రిపరేషన్లో దృష్టి పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు కూడా కొత్త భవనాలు నిర్మించాలని ప్రకటించారు. అద్దె భవనాలలో ఉన్న సచివాలయాలను స్థిరంగా ఏర్పాటు చేయడం ద్వారా ఇది ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా ఉద్యోగుల పని వాతావరణాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మొత్తం మీద ఈ ఏపీ గ్రామ సచివాలయం 3వ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరిగిపోవడంతో పాటు ప్రభుత్వ సేవల నాణ్యత మెరుగవుతుంది. కావున మీరు ప్రిపరేషన్ను ఇప్పుడు నుంచే మొదలు పెట్టండి. ఈ వీడియో మీరు ఉపయోగపడింది అనుకుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు జోబ్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.